కమనీయం కలలే పండిన ఈ దినం అభిమానం పెల్లుబికి విచ్చేసిన ఈ బంధుగణం మీ మనసుల్నే ముడివేసే ముచ్చట చూసే మధుర క్షణం అనుబంధాలే పెనవేసే అలలయ్యగసిన సుందర వీక్షణం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం ఆకాశం దిగిరావాలి ఆనందము పొంగాలి ఆత్మీయత కురిపించాలి ఎంత అందమో ప్రభువే మీ తోడుండ మీ దయలో మీ సంకల్పంలో మీరు ఏర్పాటు చేశారు అందుకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు స్వామి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని అనాది ప్రణాళికలో నాయన అనంత జ్ఞానివైన దేవ మీరు ఉద్దేశించారు ఆ ఉద్దేశం ఈరోజు సఫలపరిచారు నాయన సహోదరుని బట్టి స్తోత్రాలు తల్లిని బట్టి స్తోత్రాలు నాయన ఇప్పుడు వివాహానికి సిద్ధపడి నాయన బిడ్డ వెళ్ళుచు ఉండగా ప్రభా నీ ఆత్మ నిండుగా మెండుగా బిడ్డలు చూపించు తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవ అయ్యా ఇసాకు రెప్పకము వలె తండ్రి వారి జీవితంలో ప్రభ మీరు ప్రవేశించారు ఏక శరీరం కాదు ఏకాత్మ ఏక మనసు ఏక హృదయం ఏకతాత్పర్యం ఇది ఆత్మ తండ్రి పరిశుద్ధాత్మయ అలాగూ మీరు చేయబోతున్నారు చేసేరు నీకు స్తోత్రాలు రాబోతున్న ప్రభ వెళ్ళుచున్న బంధుమిత్రులు జరగనైన వివాహము ఘనముగా మర్యాదగా నీకు మహిమకరంగా ప్రభ దుష్టుడికి ఎక్కడ ఏ లాంటి నాయన అవకాశం లేకుండా నీవు ఆకాశములో ఉండి ప్రభా నీ ఆత్మ ఆవరింపచేయండి నాయన ప్రకాశమానమైన దివ్యంగా భోజనాలేంది పాస్టర్ గారేంది బంధువులేంది ప్రతి కార్యక్రమంలో మీరే అత్యంతమైన మహిమ పొంది వారి దాంపత్య జీవితము మా పితృల వలె నాయన ఇస్సాకు రెబ్బకము వలె ఆశీర్వదించారని స్థితిస్తూ యేసు దివ్య నామములో నాయన వెళ్ళుచున్న ప్రతి వాహనానికి నువ్వు తోడుండండి యేసు నామములో అడుగుచున్నాను తండ్రి ప్రేమ కుమారుని కృప పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం వివాహం నాయన పూర్తయ్యేమరికి వాతావరణం అన్నిటిలో ప్రభు చేతికి అప్పగించి ఆయన నడిపించునుగా ఘనమైనది వివాహం ఇంటింటా సౌభాగ్యమే వివాహం అన్నింటా ఘనమైనది వివాహం ఇంటింటా సౌభాగ్యమే వివాహం మధురము మణిహారం మూడు ముళ్ళ బంధం మధురము మనోహరం చెరగని సంబంధం పరిశుద్ధ వివాహము ఓ నిష్కళంక ప్రేమ సౌధము పరిశుద్ధ వివాహము ఓ నిష్కళంక ప్రేమ సౌధము
ఆది దేవుడే ఆదాము హవ్వలా సమ ఉజ్జీగ చేసి సంతసించెను. ఆది దేవుడే ఆదాము హవ్వలా సమ ఉజ్జీగ చేసి సంతసించెను. కానాను పెండ్లిలో ఘనుడైన క్రీస్తు నీటిని ద్రాక్షగా మార్చి మహిమ పరచెను. కానాను పెండ్లిలో ఘనుడైన క్రీస్తు నీటిని ద్రాక్షగా మార్చి మహిమ పరచెను. తండ్రి కుమారాత్మ పేర వధూవరుల దీవించి ఉల్లసింతుము ప్రభువును ప్రస్తుతింతుము. ఉల్లసింతుము ప్రభువును ప్రస్తుతింతుము. అన్నింటా ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. యేసుతో పయనము అలుపెరుగని ఆహ్లాదము, ప్రేమతో కాపురమనురాగ మందిరం. యేసుతో పయనము అలుపెరుగని ఆహ్లాదము, ప్రేమతో కాపురమనురాగ మందిరం. సృష్టిలో సుందరం అపురూప బంధము, ఆనంద సంద్రాన ఆశతో బ్రతికించును. సృష్టిలో సుందరం అపురూప బంధము, ఆనంద సంద్రాన ఆశతో బ్రతికించును. యేసులో జీవించుము, చింతలే చెంత చేరవు. ఆదర్శ దంపతులై హాయిగా జీవించుడి, ఆదర్శ దంపతులై హాయిగా జీవించుడి. అన్నింటా ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. శాంతిని వివాహం కొరకే సిద్ధపరచడానికి మీకు లెక్కలేని స్తుతులు ప్రభు. నాయన మీకు వందనాలు, స్తోత్రం చెల్లించిన మీ వాక్యములో వధువుకు ఒక ప్రత్యేకత ఉంది ప్రభు. అటువంటి ప్రత్యేకతను బిడ్డకు అనుగ్రహించమని మీ పాదలు ఎత్తుతున్నాను తండ్రి. దాని వివాహం కొరకు
వీటిని సిద్ధపరిచాం. మీకు లెక్కలేని స్థుతులు ప్రభు. వారి కుటుంబ సభ్యులందరి కొరకు మీకు వందనాలు. ఈ దినాల్లో ఎంతో ప్రార్థన చేసి సిద్ధపడ్డాం. మనం మహింపరచుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. చేయండి. ప్రత్యేకంగా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఈ దినాలంతో బిడ్డ కొరకు ప్రభు రాజశ్రాంతి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఈ దినాన్ని బిడ్డల కొరకు ఏర్పాటు చేశారు నాయన. ప్రభు కూడా మీ సేవకుడు చెప్పారు బైబిల్లో ఉదయంకి ఎంతో ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతని బిడ్డ నిలుపుకోవాలి. ప్రత్యేకంగా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఈ దినాలంతో బిడ్డ కొరకు ప్రభు రాజశ్రాంతి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఈ దినాన్ని బిడ్డల కొరకు ఏర్పాటు చేశారు నాయన. ప్రభు కూడా మీ సేవకుడు చెప్పారు బైబిల్లో ఉదయంకి ఎంతో ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతని బిడ్డ నిలుపుకోవాలి. హస్తం బిడ్డ గురించి వివాహం మొదటి నుంచి చివరి వరకు మీరుండి కానా వివాహంలో మీరు మీ తల్లి ఉండి ఎలా జరిపించారో ఈ వివాహం అదే పరిశుద్ధరాముడి వేడుచున్నాను ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ సాక్షి తన కాబోయే భర్త రాజేష్ చుట్టూ నిరంతరము తోడే ఉండును కాక. ఆమేన్. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే.
వెలసిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. వరుడుగా ప్రార్థించిన ఈ యొక్క ప్రార్థన వివాహం కొరకు ఎంతో ఎంతో ప్రార్థన జనాన్ని ఆ వివాహ సమయం వరుడుగా పిలిచిన మీకు లెక్కలేని పాస్టర్ ఆనంద్ గారు కేట్రపాల్ గారు ఆధ్వర్యం వివాహం జరగడానికి మీరు అద్భుతమైన ఏర్పాటు చేశారు. వివాహం ద్వారా మీ నామాన్ని మనం పంచాలి. స్నేహితులను అందరూ భద్రత మాకు ఏది కొరత లేకుండా చక్కగా జరగడానికి కృపగా ఇచ్చేసారు. ఈ సమయంలో ఈ నూతన వధువులు జనపరచబడుతున్న వివాహానికి తోడుగా ఉంది. ఈ ఆత్మ సన్నిధికి తోడుగా ఇచ్చి నగరంలో వచ్చి ఈ వివాహంలో పాల్గొనే పొందే భాగ్యం దయించింది. ఆఫీస్గా బస్సుగా ప్రమాణాలన్నింటిలో కూడా వీటి మరణొచ్చేలాగా మీకు దయించండి. యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాము. పెండ్లి పండుగకు సుస్వాగతం, పెండ్లి సందడికి ఆనంద స్వాగతం. పెండ్లి పండుగకు సుస్వాగతం, పెండ్లి సందడికి ఆనంద స్వాగతం. మేళతాళములతో ఉత్సాహధ్వనులతో, మేళతాళములతో ఉత్సాహధ్వనులతో వధూవరులకు ఆనంద స్వాగతం. వధూవరులకు ఆనంద స్వాగతం. పెండ్లి పండుగకు సుస్వాగతం. జీవితమందున ఘనమైనదిగా వివాహమును ఏర్పరచినావు. జీవితమందున ఘనమైనదిగా వివాహమును ఏర్పరచినావు. వధూవరులను ఏక
నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా, ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా, న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. పీటర్ బాబు గారు పాస్టర్ గారు మన మధ్య ఉన్నారు. వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఎలియట్ యనమదల పాస్టర్ గారు, బ్రదర్ హానోక్ గారు వివాహకర్త, వారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మనం వాక్యుడు పరిచర్యలో ప్రాముఖ్యంగా ప్రయాసపడుతున్న దేవుని సేవకులు జయంతరావు గారు మన మధ్య ఉన్నారు. వారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమం నిర్వహించవలసిందిగా దేవుని సేవకులు జయంతరావు గారికి ఈ కార్యక్రమాన్ని అందిస్తుంది. ఈ వివాహ కార్యక్రమము ప్రార్థనతో ప్రారంభించుకున్నాం. దేవుని సేవకులంటే మన ప్రార్థనలో నిర్వహిస్తాం. మహోన్నతుడైన మా ప్రభువా, ఈ శుభ సమయంలో పెళ్లి కుమారుడు రాజేష్, అలాగే పెళ్లి కుమార్తె శాంతి సంఘమీదున్న మీ సన్నిధానంలో ఈ వివాహం ద్వారా ఐక్యపరచబడవచ్చునుగా. మహోన్నతుడా, మీ కృప వీరిద్దరి మీద మా అందరి మీద నుంచి దీవించమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. He has made everything beautiful in his time. ప్రసంగి గ్రంథము 3:11. Solomon is for the matrimony. Rajesh, Shanti Priya, Shanti Adapa. And Friday, the 26th November 2021, from 10:30 a.m. onwards. Marriage register. Pastor Harlan Canada. ప్రియులారా, రాజేష్ యొక్క
బంధువులు, శాంతి కృప యొక్క బంధువులు, స్నేహితులు, సంఘస్థులు అందరికీ స్వాగతం, సుస్వాగతం. దయచేసి బయట ఉన్న వారు లోపలికి వచ్చి క్రమంగా కూర్చోవలసిందిగా మిమ్మల్ని కోరుచున్నాము. మీ ముందున్న కుర్చీలు ముందు పూరించండి. అనవసరంగా ఎవరు బయట ఉండొద్దని మిమ్మల్ని కోరి బ్రతికాడుతున్నాను. క్రైస్తవ వివాహం చాలా క్రమశిక్షణతో కూడి భక్తి శ్రద్ధలతో జరిపించుకోవాల్సింది. ఈ విషయాన్ని గమనించండి. అనవసరమైన మాటలు మాట్లాడదు. ఇది చిన్న హాలు, చాలా శబ్దాన్ని క్రియేట్ చేస్తాం. దయచేసి గమనించవలసిందిగా మిమ్మల్ని అందరికీ కూడా కోరుతున్నాను. మీకందరికీ ఈ షీట్స్ అందినమని నేను విశ్వసిస్తున్నాను. వీళ్ళ ఇందులో మొదటి పాట పాడుతున్నాను. మంగళని వేస్తున్నాను మనజావ అనే పాట
మ్యారేజ్. పిడిగరాడలో ఎల్ఎఫ్ తరఫున దేవుని సేవ చేస్తున్న బ్రదర్ జష్ కుమార్ గారు అనౌన్స్మెంట్ ఆఫ్ మ్యారేజ్ మనకు చదువుతాం. ఆఫ్ మ్యారేజ్ దయచేసి వధువు ఇద్దరు కూడా నిలబడి ఉందని. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదు, వారికి సాటి అయిన సహాయమును వారి కొరకు చేయుదుననుకుని. ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనం. మన ఎదుట నిలిచి ఉన్న ఈ పురుషుని ఈ స్త్రీని పరిశుద్ధ వివాహమందు జతపరచుటకు దేవుని సన్నిధిలో మనం కూడి ఉన్నాము. క్రీస్తుకును క్రైస్తవ సంఘమునకును మధ్యనున్న మర్మమైన సంబంధమును మనకు తెలియజేయుచున్న ఈ ఘనమైన వివాహ కార్యమును దేవుడే స్థాపించాడు. కానా ఊరిలో జరిగిన వివాహమునకు క్రీస్తు ప్రభు హాజరవుట ద్వారాను తాను చేసిన మొదటి సూచక్రియ ద్వారాను దానిని అలంకరించెను. వివాహములన్నిటికంటేనూ ఘనమైనదని పరిశుద్ధ లేఖనములలో కూడా ప్రశంసించబడ్డది. కాబట్టి ఎవరును దురభిమానంగా కానీ, అనాలోచితంగా కానీ, నిర్లక్ష్యంగా కానీ, లేక శరీరాశలతో కానీ దీనిలో ప్రవేశించక గౌరవంగాను, వివేకముతోనూ, ఆత్మ మెలకువతోనూ, దైవ భయముతోనూ వివాహము ఏ ఉద్దేశం కొరకు నియమింపబడినదో ఆ విషయము గూర్చి పూర్తి గ్రహింపు కలిగి దీనిలో ప్రవేశింపవలేను. ఈ పరిశుద్ధ వివాహంలో జతపరచబడి నిమిత్తమై ఈ ఇద్దరు ఇప్పుడు ఇక్కడకు వచ్చి ఉన్నారు. వీరు న్యాయ చట్ట ప్రకారము జతపరచబడకూడదని ఎవరైనానో న్యాయమైన కారణమును చెప్పగలిగితే ఇప్పుడు మాట్లాడవచ్చును. లేని ఎడల ఇక మీదట నిత్యమాతడు కోరుకున్నవలేను. వాక్య పఠనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం నుంచి 33వ వచనం వరకు. చేబ్రోలు, గుంటూరు జిల్లా చేబ్రోలులో దేవుని సేవ చేస్తున్న బ్రదర్ రమేష్ గారు వచ్చి వాక్య పఠనంలో మనకు సహాయం చేస్తారు. మరియు మద్యములో దుర్వ్యాపారం కాదు, అయితే ఆత్మపూర్వమై ఉండడు. ఒకరినొకడు కీర్తనతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తముల గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందరి భయముతో ఒకరినొకడు లోబడి ఉండి. స్త్రీలారా, ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండి. క్రీస్తు సంఘములకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరములకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తులకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతమైనను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకునవలని వాక్యంతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని పేరుతో తను తాను అప్పగించుకునేను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరం వల్లే తమ భార్యను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకుంటున్నాడు. తన శరీరాన్ని ద్వేషించేవాడు ఎవడూ లేడు. కానీ ప్రతి వాడు దానిని పోషించి సంరక్షించుకులను. మనము క్రీస్తు శరీరంలో అవయవమై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుకున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకులను. వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మరణము గొప్పది. అయితే నేను క్రీస్తుని గురించి సంఘము గురించి చెప్పుతున్నాను. మెట్టుకు మీరు ప్రతి పురుషుడును తనను వల్ల తన భార్యను ప్రేమింపవలను. భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉన్నట్లు చూసుకోవలను. ఇప్పుడు మనమందరం కలిసి సాంగ్ నెంబర్ 2 దేర్ షల్ బి షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్. ఇది తెలుగులో కూడా ఉన్నది. తెలుగులో కూడా సాంగ్ నెంబర్ 3గా ముద్రితమైంది.
దయచేసి అందరూ దయచేసి ఈ పాటను కలిసి పాడుకుందాం. Set from the Savior above, show us the blessing, show us the blessing we need. Mercy from the valley, our God has shown us victory. ఈ దినము రాజేష్ శాంతి కృపరేఖ వివాహ మహోత్సవానికి మనమందరం చేరి ఉన్నాం. ఇప్పుడు ఈ మైక్ను పాస్టర్ హానుక్ గారికి నేను అప్పగిస్తున్నాను. ఆయనను ఈ వివాహాన్ని జరిపించమని మేము కోరినప్పుడు ఆయన దయతో అంగీకరించినందుకు ఆయనకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు పాస్టర్ హానుక్ గారు వచ్చి ఈ వివాహాన్ని జరిపించవలసిందిగా కోరుతున్నాను. ప్రభురాజు ప్రియులారా, మీ అందరికీ చాలా వందనాలు. ది 11th ఇవాంజలికల్ ఫెలోషిప్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న వివాహ కార్యక్రమానికి వచ్చిన పెళ్లి కుమారుడు తరపు వారికి, పెళ్లి కుమార్తె తరపు వారికి, అలాగే పెద్దలైన దైవజనులకు అందరికీ కూడా యేసు ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. వివాహ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాం. పెళ్లి కుమారుడు వరుడు ప్రకాశం జిల్లా పచ్చూరు మండలము దేవరపల్లి గ్రామ వాస్తవ్యులు ఈ పెదబాబు ప్రభావతి గారుల కుమారుడు రాజేష్. అలాగే పెళ్లి కుమార్తె కూడా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వాస్తవ్యులు ఫిలిప్ రాహేలు గారుల కుమార్తె శాంతి కృప అన్న వీరిరువురికి వివాహం జరిపించడానికి మనం వచ్చి ఉన్నాము. ఇప్పుడు వివాహ కార్యక్రమాన్ని జరిపించబోతున్నాం. లేచి నిలబడండి. మీ ఇద్దరిని నేను అడిగే మాట విని మీ ఇష్టాన్ని తెలియజేయవలసిందిగా ప్రభు నామములో మనవి చేస్తున్నాం. మీరిద్దరూ
యథావిధిగా వివాహం వల్ల జతపరచబడబోతున్నారు. మీ ఇద్దరిలో ఎవరికైనాను ఆటంకమైనను ఉన్నాయనలా దానిని ఇప్పుడు ఒప్పుకోవాలని ప్రతి మనుషుని హృదయ రహస్యం కలిగిన దేవుని ఎదుట గట్టిగా ఆజ్ఞాపించుచున్నాను. మీరిద్దరూ మౌనంగా ఉన్నారు కనుక ఇద్దరు ఎలాంటి ఆటంకము లేదు అని నేను నమ్ముతూ నేను ముందుకు వెళ్ళిపోతున్నా. రాజేష్, నీవు దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండము, ఈ స్త్రీని నీకు భార్యగా చేసుకొని ఈమెతో జీవించదవా? మీరు బ్రతికినంత కాలము ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధులను ఆరోగ్యమందును కాపాడుచు ఇతరుల ఈమెకు మాత్రమే నమ్మకమైన భర్తవై ఉండువా? అలాగైతే దేవుని ఎదుటను ఇక్కడ కూడి ఉన్న ప్రజల ఎదుటను దైవజనుల ఎదుటను అలాగనే చేసేదనని తేటగా చెప్పుము. అవును, అలాగే చేసేదని. అలాగే శాంతి కృప, నీవు దేవుని నిర్ణయం చొప్పునను పరిశుద్ధ వివాహ స్థితిలో కూడినటకు ఈ పురుషుణ్ణి నీకు భర్తగా చేసుకొని ఆయనతో జీవించదవా? మీరిద్దరూ బ్రతికినంత కాలము ఈయనకు లోబడి సేవించి ప్రేమించి ఘనపరిచి వ్యాధులను ఆరోగ్యములను కాపాడుచు ఇతరుల వల్ల ఈయనకు మాత్రమే నమ్మకమైన భార్యవై ఉండువా? అలాగైతే దేవుని ఎదుటను ఇక్కడ కూడి ఉన్న ప్రజల ఎదుటను పెద్దలైన దైవజనుల ఎదుటను అవును అలాగే చేసేదను అని తేటగా చెప్పుము. వెరీ గుడ్. పెళ్లి కుమార్తె కూడా అంగీకరించినట్లుగా దీని ద్వారా మనకి తెలియజేస్తున్నా. ఇప్పుడు తల్లిదండ్రులు అమ్మాయి ఇచ్చేవారు చేతులు పట్టించడానికి వేదిక దగ్గరికి రావాల్సిందిగా ప్రభునామం మనం చేస్తున్నాం. అబ్బాయి తరఫున అలాగే పెళ్లి కుమారుని తరఫున పెద్దనాన్న గారు మాణిక్యరావు గారు అలాగే అమ్మ కూడా అలాగే పెళ్లి కుమార్తె తరఫున పిలుపు గారు రాయ గారు కూడా అందుబాటులోకి వేదిక మీద రావాలని మనం చేస్తూ ఉన్నాం. పెళ్లి ప్రమాణాన్ని చేయించబోతున్నాను. పెళ్లి కుమారుడు నీ చెప్పే ప్రతి మాట చెప్పాయా? రాజేష్ అను నేను, రాజేష్ అను నేను, శాంతి కృప అను నిన్ను, శాంతి కృప అను నేను, ఇది మొదలుకొని జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేనికైనను వ్యాధి అన్నను ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగిందునని దేవుని ఎదుటను ఇక్కడ కూడి ఉన్న ప్రజల ఎదుటను పెద్దలైన దైవజనుల ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. వెరీ గుడ్. శాంతి కృప అను నేను రాజేష్
నిన్ను ఇది మొదలుకొని జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేనికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతుననియు సంఘము ఎదుర్చను, ప్రజలందరూ ఎదుర్చను, దేవుని సన్నిధిలో దేవుని సేవకులు ఎదుర్చను ప్రమాణము చేయుచున్నాను. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు నాకు ఇచ్చిన అధికారమును బట్టి వీరిద్దరూ భార్య భర్తలై ఉన్నారని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ప్రకటన చేయుచున్నాను. ప్రార్థన. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడునుగాక. యెహోవా తన సన్నిధిని మీకు ప్రకాశింపజేసి మిమ్మల్ని కరుణించునుగాక. యెహోవా మీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి మీకు సమాధానమును కలుగజేయునుగాక. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనము. పరిశుద్ధులైన మా ప్రభువా, ఈ శుభ సమయంలో ముఖ్యముగా మేమందరము అలాగే పెళ్లి కుమారుడు రాజేష్, పెళ్లి కుమార్తె శాంతి కృప మీ సన్నిధిలో ఒక కుటుంబముగా చేయబడ్డారు. ఇప్పుడు మేమందరం దేవుని యొక్క దివ్యమైన సన్నిధిలో ఉన్నాము. మేము వినే మాటలు మీ మాటలు పరిశుద్ధ గ్రంథము నుండి ఏ మాటలు విన్నా అది దేవుని మాటలు. కాబట్టి పెళ్లి కుమారుడు రాజేష్ అలాగే పెళ్లి కుమార్తె శాంతి కృప, ఇక్కడ ఉన్నటువంటి రాజేష్ యొక్క బంధువులు, శాంతి కృప యొక్క బంధువులు అలాగే స్నేహితులు
ఇది దేవుని యొక్క వాక్యమని గ్రహించుటకు సహాయం చేయండి. నన్ను మీ సెలవు చాటును దాచి మీ దయగల మాట అనుగ్రహించమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ చదవబడిన వాక్యములో ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 32వ వచనములో ఈ మర్మము గొప్పది అంటున్నారు. ఇప్పుడు రాజేష్ అలాగే శాంతి కృప భార్య భర్తలుగా ఈ వ్యవహారం ద్వారా స్థిరపరచబడ్డారు. అంటే ఇప్పుడే వారు ఒక కుటుంబముగా స్థిరపరచబడ్డారు. వీరి యొక్క జీవితము ఇది దేవుని సన్నిధిలో దేవుని వాక్య ప్రకారం జరిపించబడిన వ్యవహారం కాబట్టి ఇది వారి జీవితాల్లో దివ్యముగా కొనసాగాలని మీరందరూ కూడా మీరందరూ కూడా ఆశించగల చేరుకున్నాం. అయితే వివాహ జీవితము దివ్యముగా జరగాలంటే ఏంటి? ఇది ఒక మర్మం అంటున్నారు, మిస్టరీ అంటున్నారు. అంటే మర్మం అంటే పజిల్. అలాగే ఇది ఒక ఆలోచన, జాగ్రత్తగా ఆలోచించే విషయం. కుటుంబ జీవితం దేవుడు ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేశాడు ఇది బైబిల్లో ఆది కాలంలో చూస్తాం. వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసింది దేవుడే. ఆదామును నిర్మాణం చేసి ఒక గొప్ప ఉద్దేశంతో ఈ మొదటి మానవుడైతే ఆదాము నుండి కొన్ని ఎముకలు తీసి అంటే దేవుడే ఆపరేషన్ చేసి ఫస్ట్ సర్జన్ దేవుడే ఆపరేషన్ చేసి ఆ ఎముకలతో ఒక స్త్రీగా చేసి ఆమెకు అబ్బాయి పేరు పెట్టారు. వారిద్దరికి మొదటి వివాహం చేస్తుంది. వివాహం మొదటిగా మొదటి రెండవది కూడా చేశాడు అని వెళ్తాను. ఈ దినాలు అలాగే జరుగుతున్నాయి. మన దేశంలో జరుగుతున్నాయి, ఇతర దేశం జరుగుతున్నాయి. మొదటి వివాహం అనుకోడు, క్షమించండి, వివాహం అన్నారు. ఎందుకంటే మొదటి వివాహం అంటే 2వ ఇప్పుడు జరిగింది, 3వ ఇప్పుడు జరిగింది, 4, 5 ఇప్పుడు జరిగింది. ఇది జరుగుతూనే ఉంటాయి. మన దేశంలో జరుగుతుంది, ఇతర దేశాల్లో జరుగుతున్నాయి. సరే, అటువైపు వెళ్ళకూడదు. వివాహము ఎందుకంటే మనకు చాలాసార్లు మొదటి వివాహం వచ్చింది చాలాసార్లు. అందుకే వివాహం అని చెప్పాలి. వివాహము దేవుడే జరిపించాడు. ఇది ఒక మర్మం అంటున్నాడు ఇక్కడ పౌలు. నేను సంఘముల గురించి క్రీస్తు గురించి చెప్తున్నాను అంటున్నాడు. ఇది మర్మం అంటున్నాను. వివాహము హెబ్రీ బైబిల్ పత్రికలో చెప్పాడు. అన్ని విషయంలో ఘనమైనది అని కూడా చెప్పాడు పౌలు. వివాహ జీవితము, కుటుంబ జీవితము ఘనముగా, దివ్యముగా, ఆనందముగా సాగాలంటే ఈ మర్మం ఏంటంటే ఇక్కడ 2 సలహాలు చెప్పాడు, లేదా 2 విషయాలు చెప్పాడు. ఈ 2 విషయాలు చూద్దాం 33లో. ఏంటి విషయాలు? ఈ మర్మం ఏంటంటే మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తనను వలే తన భార్యను ప్రేమింపవలెను. ఇదే మర్మము. కుటుంబ జీవితము
ధన్యకరముగా కొనసాగాలంటే, ఆనందముగా కొనసాగాలంటే, మంచిగా కొనసాగాలంటే మొదటిగా పురుషుడు తన భార్యను ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? క్రీస్తు ఎలాగా సంఘమును ప్రేమించాడని ఇక్కడ చెప్పబడుతుంది. క్రీస్తును ముందుగా చూస్తే బైబిల్లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అనేది కూడా చూస్తాం. ఎంత ప్రేమించాడు అంటే తన కుమారుణ్ణి ఈ లోకంలోకి పంపించాడు. ఈ లోకంలో ఉన్న ప్రజలందరినీ రక్షించడానికి, పాపము నుండి, లోకము కలిగించే శాపము నుండి. ఈ లోకం చాలా మంది జీవితమును శాపంగా మార్చివేస్తుంది. దేని ద్వారా అంటే మనుషుని దినాల్లో పలు వ్యసనములకు బానిసలాయి. జోగం అంటే ఎన్నో ఉన్నాయి. తన కుటుంబమును విడిచి బయట చేసే ప్రతి ఒక్క చెడు కూడా అది వ్యసనములు. వాటికి బానిసాయి మనుషులు తన కుటుంబంలో చిచ్చు పెట్టుకుంటున్నాడు. కాబట్టి ప్రేమ అనేది చాలా ముఖ్యమైనది. పురుషుడు ప్రేమించాలి. ఎప్పుడైతే క్రీస్తు ఎలా దేవుడు ఎలాగా ప్రేమించాడో, తన కుమారునిచ్చాడు, క్రీస్తు కూడా సంఘము కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు. అలాగే పురుషుడు తన భార్యను ప్రేమించాలి. అది చాలా ముఖ్యం. ప్రేమించడం అంటే తన భార్య కొరకు ఏది అవసరం, ఏది ఆమె ఇష్టపడుతుంది, ఏది కోరుకుంటుందో, ఏది ఆశిస్తుందో వాటి విషయంగా ఆలోచించాలి. ప్రేమించుంటాడు కూర్చొని చెప్తాను. చాలా కాలం కిందట వివాహం ఇద్దరికి జరిగింది. క్రైస్తవులని చెప్పలేదు కానీ ఇద్దరికి వివాహం జరిగింది. హైదరాబాద్ ఉద్యోగం చేసుకుంటారు, ఇద్దరు ఉద్యోగం చేసుకుంటారు. సరే, కుటుంబం పెట్టుకున్నారు. ఒక రోజున ఈ కుటుంబాలు గొడవలు చూస్తే నిశ్చితులు కొంచెం వేయించి అక్కడ వాళ్ళ నాయన ఫోటో ఉండేది. తప్పు ఇకపోతే కొద్ది రోజులు క్రిందట. ఇప్పుడు ఆ ఫోటో లేదు, మరొక ఫోటో ఉంది. నేను ఈ ఫోటోని అడిగాడు. ఈయన మా ఇంటికి చాలా సహాయం చేశాడు, అంతే ఫోటో పెట్టాడు అని. సరే చూడండి, అది పెద్ద సమస్య కాదు, సింపుల్. సరే, ఆ కుటుంబానికి ఎక్కువ సహాయం చేసి ఉండవచ్చు, వాళ్ళ కుటుంబానికి బంధువులు కావచ్చు, అంతే సింపుల్. అంతే భార్య చెప్పింది ఓకే, కావాలంటే నెయ్యి తీసుకొని పక్కన వాళ్ళ ఆయన ఫోటో పెట్టుకోవచ్చు, సమస్య కాదు. ఇది సమస్యగా మారి ఏమన్నాడు, మా నాయన ఫోటో నువ్వు తీసావు, ఇంకో పక్కన ఒక నేను పెట్టేసి ఈ ఫోటో పెట్టుకోకూడదా అని అన్నాడు. ఆ చిన్న సమస్య అసలు సమస్య కాదు, అది సమస్యగా మారి ఇప్పుడు ఆ కూడా సెంట్రల్ ఏలో ఉన్నాడు. అది పరిస్థితి. చూడండి, ప్రేమ లేని పరిస్థితులు ఏమీ లేదు. అక్కడ ఇంకో సేవ పెట్టుకుని ఫోటో పెట్టుకోవచ్చు, ఏ సమస్య సమస్య కాదనుకుంటే సమస్య కాదు. చూడండి, సమస్య లేని పరిస్థితుల్లో సమస్యను సృష్టించుకోవడం జరుగుతుంది. ఎప్పుడు ప్రేమ లేదు. ప్రేమ మనం సర్దుకోవచ్చు, ఓకే ఇంకోటి కానీ పెట్టుకోవచ్చు, ఒక నేను పెట్టుకొని ఫోటో సమస్య కాదు. చూడండి, ఇక్కడ
వస్తుంది. పురుషుల వైపు నుంచి స్త్రీ ఆశించేది ప్రేమ, మంచి మాటలు, ఇలాంటి మంచి పనులు. అదే పెద్ద సమస్య కాదు. ఈ ప్రేమ తక్కువైనప్పుడు తప్పకుండా సమస్యలు వస్తాయి. ఒక చెప్పి వేరే విషయం చెప్పాలనుకున్నా నేను అది చెప్తాను. ఏంటంటే ప్రేమ ఎలాగ ఉండాలి అనేదానికి కథేదో మరి జరిగిందో తెలియదు. కానీ విషయం ఏంటంటే పెళ్ళైనటువంటి కొద్ది కాలానికే క్రిస్మస్ పండుగ వచ్చింది. ఇప్పుడు కూడా ఉంది కదా, నవంబర్ 26, ఒక 5 రోజులు పోతే డిసెంబర్ 27, 4 రోజులు అంటే క్రిస్మస్ పండుగ వచ్చింది. పండుగ వస్తే ఈ అబ్బాయి ఏమనుకున్నాడు, భర్త ఫస్ట్ క్రిస్మస్, మొదటి క్రిస్మస్, నా భార్యకు మంచి బహుమతి ఇవ్వాలి అనుకున్నాడు. అలాగే భార్య కూడా ఇది మొదటి క్రిస్మస్ కాబట్టి ఇంకా పిల్లలు పట్ల నెల లేదా కాబట్టి నా భర్తకు మంచి బహుమతి ఇవ్వాలి అని ఈ అమ్మాయి ఆశించింది. సరే, ఇది ఎలా ఉండాలి, సర్ప్రైజ్గా ఉండాలి, చెప్తే సర్ప్రైజ్ అది కాబట్టి అబ్బాయి వెళ్ళిపోయాడు. వాటితో లేట్గా వస్తాను నేను, పనిపిస్తుంది కొడుకు ఈ గదిలో, రేపు క్రిస్మస్ కదా గ్రీట్ చేసుకున్నా అని చెప్పాడు. అబ్బాయి వెళ్ళిపోయాడు. సరే, ఈ అమ్మాయి వేరే కదా కనిపిస్తుంది, లేట్గా వస్తాడు, ఆయన డిస్టర్బ్ చెప్పి ఏం కుదరని చెప్పేసి ఈ అమ్మాయి వేరే చిన్న తాళం వేసుకుని ఈ అమ్మాయి బయటకు వెళ్ళి ఈ అమ్మాయి కూడా ఒక మంచి గిఫ్ట్ తన భర్తకు కొనివ్వాలి అని బయటకు వెళ్ళింది. సరే, ఈ కొనవాడు వెళ్ళి షాప్స్ అనేది దేనికోసం చూస్తున్నాడు, తన భార్యకు చాలా పొడవైన జడ కాబట్టి ఆ జడ బిళ్ళ గోల్డ్ కోటెడ్, బంగారు అంటినటువంటి గోల్డ్ కోటెడ్, ఇది గోల్డ్ అంటారు సార్, ఇది కొని తేవాలని ఆశించాడు. చూస్తే తన బస్సులో సరైన డబ్బులు లేవు. అయితే డబ్బులు ఫస్ట్ ఇంటికి పెట్టిపోయాడు. బట్ కొన్నాడు. చూసారా, కొద్దిమంది 3 బస్సు పెట్టి పోతాడు. చూస్తే ఏమడు సరే, ఏం లేదు, మరి పర్సే లేదు. ఇంటిలో రావాలంటే ఈ షాప్ క్లోజ్ చేస్తారు. ఆలోచించారు. పెళ్ళిలో అక్కడ మామగారు వాచ్ పెట్టారు. అది తోలుతో ఉన్నది కట్టుకోవడానికి వాచ్ అనుకున్నారు. ఈ వాచ్ అమ్మేసి గొడవలు కోచుకునే తర్వాత మంచిది అని చెప్పేసి వాచ్ అమ్మేశారు. అమ్మేసి గోల్డ్ జడలు కొనుక్కొచ్చేసాడు. వచ్చేసి పండుకున్నారు. ఈ అమ్మాయి కూడా మొదటి వెళ్ళింది కదా, ఈ అమ్మాయి పరిస్థితిలో వచ్చిపోయింది. హ్యాండ్బ్యాగ్ డబ్బు మాత్రం ఆ పర్సులో లేదు. ఇంటికి పోయి ఇంటికి కష్టం అవుతుంది, ఈ షాప్ మూసేస్తుంది. ఏ కొనాలనుకుంది, భర్తకు వాచ్ ఉంది, అది తోలవచ్చు, వాడు ఆయననే పెట్టారు. అది కాకుండా దానికి మంచి గోల్డ్ కోటెడ్ చైన్ పెట్టే బాగుంటుంది, ఆయన చైన్ బాగుంది. ఎట్లా ఉంది, ఈ జడలకు మనకి పెరుగుతుంది, డబ్బు లేదు కాబట్టి జడం వేసేసి, అంటే బేబీ కటింగ్ అంటారే పిల్లలు, స్కూల్కి వెళ్ళి పిల్లలు, అలాగా జడ కట్ చేసేసి జడం వేసి ఆ వాచ్ కొలిచేసేసి తెల్లవారు ఏం జరుగుతుంది అందరికీ తెలుస్తుంది. నేను చెప్పాల్సిన పని ఇంకా ఏమిటి విషయం, ఇద్దరు నిర్ఘాతపోయారు. ఏమి ఈ పరిస్థితి ఏమిటి, జడం లేదంటే దీనికి జడం లేదు, ఈ వాచ్ చేయలేదు దీనికి వాచ్ లేదు, ఇది జరిగింది. సార్ చూడండి, అంటే ఇక్కడ ఎలా ప్రేమించారు అనేది చెప్పడానికే ఇక్కడ చెప్పాడు. అలాగే ప్రేమించాలి. ఎప్పుడైతే ప్రేమ లోపిస్తుందో కుటుంబ జీవితం సంతోషంగా ఉండదు. కాబట్టి పురుషుడు
ఏం చెప్పారంటే తన భార్యను ప్రేమింపవలను. ఇది ఒక విషయం. మరి భార్య ఏం చేయాలి? భార్యలు అయితే తన భక్తి యందు భయం కలిగి ఉండాలి. భయపడితే భయపడి ఇప్పుడు కూర్చోవాలా? నేను భయపడే పిల్లలు భయపడేది చేస్తే చెట్లు భయపడి కొంచెం దాక్కుంటారు. ఆదాము దాక్కుంటాడు భయపడి. అలాగే భయం కలిగినట్టు తనకు చాటులో మచ్చగదు దాక్కోమని అర్థం అది కాదు. భయం అంటే విషయం ఏంటంటే 4 విషయం క్లుప్తంగా తెలియచేస్తాను. భయము అంటే ఏమిటి? ఒకటి, భార్య భర్త యందు భయము కలిగి ఉంటున్నట్లు చూచుకొనవలెను. భయం అనే మాట చూస్తే మొదటిగా ఇంగ్లీష్లో ఎఫ్ అనే అక్షరము ఏం తెలియచేస్తుందంటే ఫెలోషిప్, సహవాసము. అంటే తన భర్త పగలంతా పనిచేస్తుంటాడు అనుకోండి, వచ్చిన వెంటనే ఇంటిలో భర్తను కూర్చోబెట్టి మంచిగా ఇవ్వటము, టీ ఇవ్వటము, మాట్లాడటం జరగాలి. అది సహవాసం. ఒక స్థలంలో తెలిసిన వాళ్ళు అందులో విశ్వాసులు. ఈ మీరేమంటుంది? నేను చాలా పెద్ద విశ్వాసం అంటుంది, కొన్నించో ఉన్న సహవాసం అంటుంది. భర్త ఆఫీసులో ఉద్యోగం, హైదరాబాద్ వ్యవస్థ. ఈ చేసే పని ఏంటంటే ఆయన వచ్చే ముందు బట్టలు ముందు అన్నీ నానబెట్టేస్తున్నాడు. గంపడు బట్టలు. ఆయన హైదరాబాద్ నుంచి ఆ పక్కన వస్తాడు, చాలా ప్రయాణం చేసి సంచి తీసుకొని ఇంట్లో పెడతారు. పెట్టిన వెంటనే ఈ బట్టలు ఒక్కొక్క మొదలు పెడుతుంది. ఇది చేసే పని. ప్రతిసారి నాకు లేదు కన్నా నేను వేరేప్పుడు బట్టలు ఉతుక్కోకూడదా? నేను వచ్చేటప్పుడు ఈ బట్టలు ఉతుక్కోవడం లేదు. మాట మాట్లాడదు, కాఫీయో టీ ఇవ్వదు. అదంటే నేను బట్టలు ఉతుకుతాను అనుకో. ఇలా జరిగింది వాడుకుంటాను. ఏమైపోయింది? ఎప్పుడు గొడవలే. విశ్వాసమే మళ్ళీ అది తప్పు. భయము అంటే ఫెలోషిప్, సహవాసం. అంటే భర్త ఉన్నప్పుడు భర్తతో కూర్చొని మాట్లాడుకుంటూ ఉండాలి. ఇది చాలా ముఖ్యం. సహవాసం అనేది ఎప్పుడైతే సహవాసం అనేది ఎప్పుడైతే లోపిస్తుందో సమస్యలు తప్పకుండా ఏర్పడతాయి, స్పర్ధలు ఏర్పడతాయి, శోధలు ఏర్పడతాయి, ఎవరికైనా సరే. కాబట్టి సహవాసం ముఖ్యం. చూడండి, చాలా మంది ఏంటంటే ఇలాంటి నిర్లక్ష్యపు పనుల వలన కుటుంబాలు పతనం చేసుకోవటం జరుగుతుంది, జీవితాలు పతనం అయిపోతాయి. కాబట్టి సహవాసం చాలా మంది ఏంటంటే జనాలు టీవీలు వచ్చినాయి, అది పెట్టుకుంటారు. సీరియల్స్ మరి ఆటలో మరి తెలియదు. దుశ్చంత వాటి మీదే. ఇంటిలో భర్త ఉన్నా సరే వాళ్ళు పట్టించుకోరు. సీరియల్ చూస్తూ కూర్చుంటారు. చూడండి, శ్రద్ధంతా సీరియల్స్ మీద. ఏ కుటుంబాలు ఏం బాగుపడతాయి, ఏం మంచిగా ఉంటాయి, ఏ ఆనందంగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి పిచ్చి పనులు తగ్గించుకొని ఎప్పుడైతే భర్త ఉన్నప్పుడు భర్తతో మాట్లాడుతూ సంభాషణ చేస్తూ ఉండటం జరిగితే ఆ కుటుంబం, ఆ జీవితం, ఆ కుటుంబము ధన్యుగా మారుతుంది. అది మొదటి విషయం. సహవాసం అనేది మొదటి విషయం. రెండవది ఈ అనే అక్షరం ఏంటంటే స్త్రీ ఎక్కువగా వాడవలసింది చెవులు, నోరు కాదు. యూజ్ యువర్ ఇయర్స్, నాట్ యువర్ టైం. ఒకసారి గొడవ వచ్చింది ఇంట్లో. సరే తాతో ఎవరో
ఏం చెప్పాడంటే ఒక సలహా చెప్పాడు. నీ ఇంటిలో సమస్యలు రాకుండా ఉండాలంటే నేను చేస్తాను అన్నాడు. ఆ చేస్తాను తాతగారు అన్నాడు. ఏం చేస్తామంటే నీ భర్త చెప్పేటప్పుడు రకాల గ్లాసులు నీళ్ళు నోట్లో పోసుకొని పెట్టుకో, నోట్లో నీళ్ళు పెట్టుకో అని చెప్పాడు. ఇక ఆయన కోపం తిట్టి ఎంత తింటే ఏం మాట్లాడదు కాబట్టి ఇక బాగుతున్నాడు. అప్పుడు నీటి మింగేసింది. కొద్ది రోజులు చూసి దాన్ని ఖచ్చితంగా మానేస్తాడు. ఎందుకు ఈ నోటు మాటలు లేకుండా వినదంతే కానీ మాట్లాడలేదు. కాబట్టి దేవుడు 2 చెవులు ఇచ్చాడు, 1 నోరు ఇచ్చాడు. అంటే మాటలు ఎవరైనా సరే మాటలు తగ్గించుకొని వినటం చేస్తే, ఏమి మాట్లాడుతున్నారు అది వినటం చేస్తే చాలా మంచి జరుగుతుంది. మాటలే తగ్గించుకోవాలి. కుటుంబములు కట్టబడాలంటే, జీవితంలో మధురముగా సాగాలంటే నోటి మాటలు బైబిల్ చాలా ఉన్నాయి. నోటి విషయానికి మాటలు తగ్గించుకోవాలని, కాబట్టి నోటి మాటలు తగ్గించుకోవాలి. మాటల్లో దోషముడు బాగుందని మాటలు తగ్గించుకోవాలి. వినటం చేస్తే ఎంతగా భర్త చేత మాటలు ఎక్కువగా వినాలి, తక్కువగా మాట్లాడాలి. అలా చేస్తే ఆ కుటుంబం చాలా దీవెనకరంగా ఉంటుంది. సరే, 3వది ఏంటంటే ఇప్పటికే చెప్పాను కదా, కలగా జరిగింది చెప్పాడు కదా చెప్పాడు. మా విశ్వాస విషయం ఒక పట్టణం ఉన్నప్పుడు మా విశ్వాసాన్ని ఏంటి, భర్త వచ్చే ముందు ఏం చేస్తుంది, చాకరీ పెడుతుందని చెప్పానే, అదే తప్పు. ఏ అనే అక్షరం ఏం చేస్తుందంటే అటెండ్ యువర్ హస్బెండ్. భర్త వచ్చినప్పుడు ఆయనకి ఏది అవసరం, ప్రయాణం చేసి వచ్చాడు, పని చేసి వచ్చాడు, ఏమి అవసరం చూసారు. మంచినీళ్ళ కొంచెం మంచినీళ్ళు, అదే చేతులు లేవని చేతులు ఉన్నాయి, చేతులు ఎవరు, కానీ అలా ఇవ్వటం అనేది ప్రేమ పెంచుతుంది. మంచినీళ్ళు అప్పుడు ఏది అవసరం అది ఇవ్వటం అనేది ప్రేమ పెంచుతుంది. కాబట్టి అటెండ్ యువర్ హస్బెండ్. భర్త విషయమై శ్రద్ధ తీసుకోవాలి. ఏం అవసరం భర్త అయితే తన ఇంట్లో వారి ఇది గమనించకపోతే ఆ కుటుంబం నష్టపోతుంది. భయం అంటే ఇది, భర్త విషయమై శ్రద్ధ కలిగి ఉండటము అదే భయము. తరువాత ఆ అక్షరం ఏం చూపిస్తుందంటే రిక్వెస్ట్, అంటే అడగట, డిమాండ్ చేయట, ఇది చేయాలి, ఇది చేయండి అని అడగాలి. చూడండి, డిమాండ్ చేసి మాట్లాడటం ఏమవుతుందంటే మనుషులు బాధలు. రిక్వెస్ట్ లాగా ఇది ఇవ్వండి ఇలా అడగటం. ఒకసారి చాలా కాలం జరిగిన విషయం ఇది. సాల్మన్ గారు మీరు చాలా ఎవరికి తెలియదు, ఒకరికి తెలుసు, పెద్ద ఆయన సహవాసులు ఉండేవారు. ఒక రోజున ఒక ఎస్ఐ అని చెప్పాలో సిఐ అని చెప్పాలో తెలియదు కానీ ఆఫీసర్ మద్రాసులోనే ఒక ఆఫీసర్ క్రైస్తవుడు అనుకోండి, వాళ్ళ ఇంటికి సాల్మన్ గారు వెళ్ళాడు. వెళితే అప్పుడే ఆ ఎస్ఐ గారు ఆయన భార్య హాస్పిటల్ పోతుంది. ఎవరు ఈమె కొద్ది కాలం పెళ్ళి, ఈయన ఏంటంటే అమ్మాయి ఎందుకు హాస్పిటల్ పోతుంది అడిగారు. ఆ పెద్దవాడిని అడిగారు సాల్మన్ గారు, ఈయన పెద్ద అమ్మాయి ఎందుకు హాస్పిటల్ పోతుంది అని అడిగారు. అడిగితే ఏమనిపించే, ఏముందండి ఈయన మాట్లాడే మాటలు గురి దొబ్బు వచ్చేస్తుంది, గురి దొబ్బు వచ్చేస్తుంది, అందుకే డాక్టర్ గారి దగ్గరికి పోతుంది అని చెప్పారు. చెప్పింటారు. చూడండి, మాటలు తోటాలాగా ఉండకూడదు. తోటలు మీరే అట్లా ఉండకూడదు. మాటలు మృదువుగా ఉండడం బైబిల్లో
ఎప్పుడు ఈ మృదువైన మాటలు జీవాన్ని కలిగిస్తాయి, శరీరం ఆయుష్ను పెంచుతాయి, శరీరంలో ఆరోగ్యాన్ని పెంచుతాయి, ఆయుష్ను పెంచుతాయి. వాళ్ళకు సంగతి చెప్తారు. ఇది నాకు చరిత్ర. ఒక విశ్వాసం స్థలంలో సరే భక్తు ఉద్యోగం చేస్తారు. ఆయన చాలా ధైర్యమైన వాడు. తన ఆఫీసులో ఇద్దరు కష్టాలు ఉంటే కొంచెం వాళ్ళకి అడ్డం ఉండి బ్యాంకులో లోన్ ఇప్పించాడు. ఇది తెలిసింది విశ్వాసే. తెలిసిన సమయం నుండి ఇంటికి రాగానే ఈ విషయం ఎత్తుతుంది. ఎందుకు ఇప్పించావు అని. వచ్చిన సమయం నుండి నిద్రపోయే వాళ్ళకి ఇదే విషయం. ఇక తట్టుకోలేక 17 రాత్రులు 8 గంటలకు బయటకు పోయేవాడు. ముందు పని చేయాలని ఎందుకు ఈ మాట తట్టుకోవాలి. చూడండి, మాటలు కోటాలాగా మాట్లాడేది ఆస్తి. ఏమైంది చివరకు? ఉద్యోగం చేసుకుంటున్న సమయంలోనే మా ఫ్రెండ్ 50 సంవత్సరాల వయసు లోపల వెళ్ళిపోతాను. ఆ కథకు వచ్చేస్తుంది, సరిపోతుంది. ఆరోగ్యవంతుడే, బలవంతుడు, బాగా లావుగా ఉంటాడు. కానీ గుండె బలహీనమైంది. ఎందుకు? తిండి లేక కాదు. కానీ ఇంటికి వచ్చేసరికి మాటలు తోటలాగా పెరుగుతుంటాయి కాబట్టి ఆ తొమ్మిది గుళ్ళకు త్వరగా చచ్చిపోయారు. చూసారు? అలాగే భయము అంటే ఏంటంటే మాటలు దీనముగా ఉండాలి, మృదువుగా ఉండాలి. అప్పుడు ఎవరికైనా సరే ఆరోగ్యం కలిగిస్తాయి మాటలు, మృదువైన మాటలు. కాబట్టి ముఖ్యంగా స్త్రీల విషయంలో చెప్పిన సలహా ఏంటంటే, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి అంటే ఈ చివరి మాట ఏంటంటే, ఏదైనా సరే రిక్వెస్ట్ చేయడం అనేది, ఇది చేయండి, ఇది తీసుకురండి, అది రిక్వెస్ట్గా ఉండాలి. కానీ డిమాండ్గా ఉంటే ఏమవుతుందంటే అది ఒక రకమైనటువంటి నెగటివ్ యాక్షన్గా మారిపోయి మనసులో నెగిటివ్ ఆలోచనలు ప్రారంభమై కొద్ది కాలానికి అది విషమ పరిస్థితిగా ఆలోచిస్తుంది. కాబట్టి స్త్రీల విషయంలో ముఖ్యంగా మాటలు దేవుడు. అలాగే పురుషులు కూడా మాటలే కూడా దేవుడుగా ఉండవు. పురుషులు తమ మాటల ద్వారా స్త్రీలకు చదివిన విషయాలు అంటే కత్తితో కాదు, మాటతో చదివిన విషయాలు చాలా ఉన్నాయి లోకంలో, సంఘటనలు చేయదు. కాబట్టి పురుషుడు తన భార్యను ప్రేమించాలి. ఎలా ప్రేమించాలంటే క్రీస్తు సంఘమును ఎలాగా ప్రేమించాడు అలాగే ప్రేమించాలి. అలా ప్రేమించినప్పుడు ఆ కుటుంబము దివ్యముగా ఉంటుంది. స్త్రీ భర్త విషయమై భయము కలిగి నడుచుకున్నప్పుడు ఆ కుటుంబము దివ్యముగా ఉంటుంది. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. థ్యాంక్ యూ. ఈస్టర్ గారు, పాస్టర్ ఆనర్ గారు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఇప్పుడు జరుపుతారు. క్వైర్ వారు దేవరిని దీవెనని పాటుపడతారు. ప్రియులారా, సాక్షులు సంతకం పెట్టేవారు వేదిక మీదకి రావాల్సిందిగా మేము కోరుతున్నాం. Thank you.
కుమార్తె అడ్రస్, అలాగే సాక్షులు సంతకాలు, వరుడు వధువు సంతకము, రిజిస్టర్ సంతకముతో వివాహ సర్టిఫికేట్ బహుకరిస్తూ ఉన్నాము. ఇక్కడ సంఘంగా ప్రార్థించిన మహోన్నతుగా వీరికి మీరు సహాయం చేయండి, నిరంతరం వీరిని కాపాడండి, వీరికి బలమైన కోటగా ఉండండి, శత్రు భయం నుండి రక్షించండి. మీ కృపలో వీరిద్దరిని దీవించి వీరు దేవుని సంఘములకు సహాయకులుగా, దేవుని నామం మహిమపరిచేటట్లుగా ముందుకు సాగేట్టుగా వీరిద్దరిని దీవించి కృప చూపమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ సన్నిధి వీరిద్దరికి, రాజేష్ అలాగే శాంతి కృపకు, అలాగే ఇక్కడ చెడున్న ప్రతి ఒక్కరికి తోడుగా ఉంది కాపాడి దీవించును గాక. ఆమేన్. కాబట్టి వధువులను హెచ్చరిస్తున్నాను, ఒకవేళ మీరు బట్టలు మార్చుకుంటే 15 మినిట్స్ టైం, 15 నిమిషాలు తిరిగి showers of blessing, precious reviving again, over the hills and the valleys, sound of abundance of rain. Showers of blessing we need. Mercy drops from us are falling, but for the showers we need. There shall be showers of blessing. This is the promise of love. There shall be seasons refreshing, sent from the Savior above. Showers of blessing we need. Mercy drops round us are falling, but for the showers we plead. There shall be showers of blessing, oh, that today they might fall. Now as to God we're confessing, now as on Jesus we call.